హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక పూర్తిగా ఇండియన్ పాలిటీ థియరీ క్లాసెస్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, జియోగ్రఫీ క్లాసెస్ అన్ని కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ సింగిల్ సబ్జెక్ట్ మీకు 199 రూపీస్కి ఉంటుంది అనమాట, విత్ 6 months వ్యాలిడిటీ. మీరు ఇండియన్ పాలిటీ తీసుకున్నా, హిస్టరీ తీసుకున్నా, జియోగ్రఫీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్న ఏది సింగిల్ సబ్జెక్ట్ అయినా అంతే. లేదు మీకు 2 సబ్జెక్టులు కావాలంటే 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399, 4 సబ్జెక్ట్స్ అయితే 499, 6 months వ్యాలిడిటీతో. అలా కాకుండా మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్, బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే 99 రూపీస్కి ఉంటుంది అనమాట మీకు అవైలబిలిటీ. ఓకే, త్వరలో మీకు ఒక కొత్త కోర్స్ అనౌన్స్ చేస్తానని చెప్పాను. ఒక 2 daysలో మీకు ఆ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెప్తానమాట, అది ఏంటన్నది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. కాగ్ను తొలగించాలంటే పార్లమెంట్లో, ఓకేనండి. కాగ్ అంటే తెలుసు కదా మీకు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట, ఆర్టికల్ 148 ప్రకారం. మరి ఒకవేళ కాగ్ను కనుక తొలగించాలి అనుకుంటే పార్లమెంట్లో ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం అంటే చూడండి ఒకసారి. సాధారణ మెజారిటీ ఉండాలా, ప్రత్యేక మెజారిటీ ఉండాలా, లోక్సభలో ప్రత్యేక మెజారిటీ ఉండి రాజ్యసభలో సాధారణ మెజారిటీ ఉండాలా, పార్లమెంట్తో సంబంధం లేకుండా రాష్ట్రపతి తొలగించవచ్చా అంటే యాక్చువల్లీ పార్లమెంటులో తొలగించాలి అంటే ఖచ్చితంగా ప్రత్యేక మెజారిటీ ఉండాలి. దానికి గల కారణాలు ఏంటంటే ఇన్కెపాసిటీ, ఒకటి కాగ్ను తొలగించాలంటే అసమర్థత లేదా దుష్ప్రవర్తన, ఈ 2 కారణాల ద్వారా పార్లమెంట్లో 2/3 మెజారిటీ అంటే లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ ఆమోదించాలి. మరి మొదట ఎక్కడ బిల్లు పెట్టాలంటే అదేం నిబంధన లేదు, రాజ్యసభలోనే పెట్టచ్చు లేదా లోక్సభలోనే పెట్టచ్చు. సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎలా అయితే తొలగిస్తారో సేమ్ ప్రొసీజర్లో కాగ్ను తొలగించాలన్నమాట. ఒకసారి 2 సభలు కూడా 2/3 మెజారిటీతో యాక్సెప్ట్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారు అనమాట అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తారు తొలగిస్తూ. మరి ఇప్పటిదాకా ఎవరైనా కాగ్ను తొలగించారంటే ఇప్పటిదాకా ఎవరైనా తొలగించలేదన్నమాట. మరి రాష్ట్రపతి గారు కూడా తొలగించవచ్చు. ఎలా తొలగించవచ్చు అంటే పార్లమెంట్తో సంబంధం లేకుండా కొన్ని కారణాల వల్ల డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా తొలగించవచ్చు అనమాట. అదేంటో చూద్దాం ఒకసారి అలాగా. ఓకేనండి. మరి చూడండి ఇక్కడ ఒకవేళ ఓకేనండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి పరిస్థితుల్లో తొలగిస్తారంటే, ఒకటి కాగ్ పదవిలో ఉన్నటువంటి పర్సన్స్ కనుక మతి స్థిమితాన్ని కోల్పోయినప్పుడు, అంటే మెంటల్లీ డిజేబుల్ అయినప్పుడు కానీ, లేదా దివాలా తీసినప్పుడు కానీ, దోషిగా నిర్ధారించినప్పుడు, ఈ పర్సన్ ఓకే దోషిగా నిర్ధారించినప్పుడు కానీ, లేదా ఆదాయాన్ని ఇచ్చే ఇతర ఉద్యోగంలో చేరినప్పుడు, ఓకే అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్తాం. ఇలాంటి విషయాల్లో అనమాట కాగ్ని పదవి నుంచి తొలగించడానికి ఎలాంటి విచారణ అవసరం లేదు, డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావే ఓకేనండి రిమూవ్ చేసేవచ్చు అనమాట. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ కాగ్ని తొలగించాలంటే ఇదనమాట ప్రొసీజరు. మరి ఇక్కడ తీసుకుంటే కాగ్ని తొలగించే విషయానికి సంబంధించి రాజ్యాంగంలో స్పెసిఫిక్గా ఎక్కడ మనకు మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆర్టికల్ 124లో 4 అనేటటువంటి నిబంధన మాత్రం ఓకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే తొలగించవచ్చు. ఎందుకంటే 124 అనేది మనకి ఫార్మేషన్ ఆఫ్ సుప్రీంకోర్టుకి సంబంధించింది అనమాట. 124లో 4 ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా అయితే తొలగిస్తారో సేమ్ ప్రొసీజర్ విల్ బి అప్లికబుల్ ఫర్ ద కాగ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు నేను ఆల్రెడీ మన యాప్లో ఓకే మీకు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కలిపి ఒక కోర్స్ చేస్తాను, 100 రూపీస్ కోర్స్ అనమాట. అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇండియన్ పాలిటీ అయితే 199కి మీకు అవైలబుల్ ఉంటుంది. మరి చూడండి, జిల్లా స్థాయిలో ఎన్నికల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారంటే, అంటే ఎలక్షన్స్ సమయంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓకే రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారు? రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మొత్తం అన్ని నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు కానీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పరిశీలించేటటువంటి అధికారాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా కలెక్టరా లేదా జిల్లా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి లేదా జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ అంటే కలెక్టర్ అండి. ఓకేనండి, కలెక్టర్ విల్ బి ద ఓకే రిటర్నింగ్ ఆఫీసర్ అనమాట డ్యూరింగ్ ద ఎలక్షన్స్ అనమాట డిస్ట్రిక్ట్ లెవెల్లో. చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ, రైట్. సో నెక్స్ట్ చూద్దామండి. కొలీజియం పద్ధతి ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు నియమించే ప్రక్రియలో వాడే ఎంఓపి అంటే ఏంటంట? ఓకేనండి, ఎంఓపి అంటారు అనమాట. యాక్చువల్లీ అంటే అందరికీ తెలిసిన కొలీజియం సిస్టమ్ అనేది మనకు ఉంది ఇండియాలో. దాదాపు 1992, 93 నుంచి మనకి కొలీజియం సిస్టమ్ ఉందన్నమాట. ఇదివరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే మనకి నెక్స్ట్ జడ్జెస్ ఎవరు ఉంటారు అనేది డిసైడ్ చేసేవారనమాట. కాకపోతే మనకి మొదటి జడ్జెస్ కేసు, రెండో జడ్జెస్ కేసు అని మనకు ఉంటాయన్నమాట. యాక్చువల్లీ వాటిలో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొలీజియం అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట యాక్చువల్లీ. ఓకే, సో అయితే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం అంటే కొలీజియం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ ఎనీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్వాల్వ్మెంట్, అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ జ్యుడిషియరీ సిస్టమే ఉండాలి. ఓకే, జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మాత్రమే కొత్తగా జడ్జెస్ అనమాట సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఉండాలన్నదే మనకి కొలీజియం ప్రాసెస్ అనమాట. యాక్చువల్లీ ఏంటి కొలీజియం ప్రాసెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట చైర్పర్సన్గా ఉంటారండి కొలీజియంకి. అందులో 4 ఓకే సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారనమాట.
సుప్రీంకోర్టులో ఎవరు నెక్స్ట్ జడ్జెస్ ఉండాలన్న దానికి. ఒకవేళ హైకోర్టుకి అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు ఉంటారనమాట యాక్చువల్లీ సుప్రీంకోర్టు జడ్జెస్. సో అలా భారతదేశంలో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారంటే బేస్డ్ ఆన్ వాళ్ళకి ఉన్నంటే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కొలీజియం డిసైడ్ చేసిన తర్వాత దాన్ని గవర్నమెంట్కి పంపిస్తే ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు యాక్చువల్లీ. ఓకేనండి. సో మరి ఎంఓపీ అనే ప్రొసీజర్ ఎంఓపీ అనేది వాడతారు. ఏంటి అది చూద్దాం ఒకసారి. మెమరాండం ఆఫ్ ప్రిన్సిపలా, మెమరాండం ఆఫ్ ప్రెసిడెన్సా, మెమరాండం ఆఫ్ ప్రొసీజరా, మెమరాండం ఆఫ్ ప్రాసెస్ అంటే మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ అండి యాక్చువల్లీ. ఎంఓపీ అంటే మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ అనే దాన్ని వాడతారనమాట యాక్చువల్లీ. అయితే ఈ మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ ద్వారా ఓకే జడ్జెస్ని అపాయింట్ అంటే సెలెక్ట్ చేసుకుంటారనమాట సుప్రీంకోర్టులో అండ్ హైకోర్టులని. అయితే దీని కాకుండా ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ అని కాకుండా ప్రభుత్వానికి కూడా కొంత ఓకేనండి ఛాన్స్ ఉండాలి, కొంత పోర్షన్ ఉండాలనే ఉద్దేశంతో మనకు ఒక అమెండ్మెంట్ చేశారండి. అంటే ఒక యాక్ట్ తీసుకొచ్చారు, 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది రీసెంట్గా తీసుకుంటే మనకి ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే 2017 గ్రూప్ 2 ప్రిలిమినరీలో కూడా అడిగిన క్వశ్చన్ అనమాట యాక్చువల్లీ. దీనికి సంబంధించి 99th అమెండ్మెంట్ తీసుకొచ్చారు 2014లో. 15లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏంటి అంటే ఎన్జేఏసీ అంటారు దాన్ని. ఎన్జేఏసీ అంటే ఏంటంటే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అండి. నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్, అది నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనమాట. ఇందులో ఓకే మనకి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. 2 అదర్ పర్సన్స్తో పాటు మనకి ల్యాండ్ ఓకేనండి జస్టిస్ మినిస్టర్ కూడా ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్ అనమాట. సో దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట తర్వాత. ఎందుకంటే మనకి ఆర్టికల్ నెంబర్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఓకే ఎగ్జిక్యూటివ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, టు సెపరేట్ ద జ్యుడిషియరీ సిస్టమ్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్తుంది ఆర్టికల్ 50 డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. సో కాకపోతే కొలీజియం సిస్టమ్ అనేది ఆర్టికల్ 50 ప్రకారం ఏర్పాటైందని చెప్పొచ్చు. బట్ ఆర్టికల్ 50ని ఇది వైలేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ తలక ఏదైతే సుప్రీమసీ అవ్వచ్చు, లేదంటే మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ కదా మన, ఆ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్కి అవరోధంగా ఉందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 2015 అక్టోబర్లో కొట్టేసింది. రీసెంట్గా మనకి అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఓకే క్రింది ఏ రాజ్యాంగ సవరణని 2015లో సుప్రీంకోర్టు కొట్టిందంటే 99th అమెండ్మెంట్. మరి సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండాలి అన్నది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరు ఉండాలనేది కొలీజియం డిసైడ్ చేస్తుంది. ఎంతమంది ఉండాలనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. శాలరీస్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. రిటైర్మెంట్ వయసు పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఓకే ఖచ్చితంగా గవర్నమెంట్ తలకి ఇన్వాల్వ్మెంట్ కూడా బాగుంటుంది. ఎన్జేఎస్ అనేది సమర్థించినటువంటి వ్యక్తి ఎవరని కూడా ఒకసారి క్వశ్చన్ అడిగారు మనకి. జస్టిస్ చలమేశ్వర్ గారు అనమాట ఎన్జేఎస్ని సమర్థించినటువంటి వన్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అనమాట. ఆ క్వశ్చన్ కూడా మనకి ఇదివరకు అడిగారు. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఇవన్నీ నేను మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ సిస్టమ్ చెప్పినప్పుడు కానీ, లేదా లోకల్ బాడీస్ టాపిక్ చెప్పినప్పుడు లోకల్ బాడీస్కి సంబంధించి కానీ ప్రతిదాన్ని కూడా మీకు పిన్ టు పిన్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి మీరు ఏ ఎగ్జామినేషన్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నా సరే, అంటే మనకి స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ నుంచి మీకు సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, అంటే మీరు లక్ష్మీకాంత్ బుక్ చదువుకున్నా సరే, మన క్లాసెస్ విన్న తర్వాత మీరు చదువుకుంటే మీకు చాలా ఫాస్ట్గా అండర్స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఒక వివాదంలో అన్ని రకాల న్యాయ ప్రక్రియలు ముగిసిన తర్వాత ఓకే 2 సమీక్ష తరహాలో సుప్రీంకోర్టు ద్వారా ఆవిష్కరించబడినటువంటి ప్రక్రియ పేరేంటంటే, ఇది ఒకసారి ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే ఒక వివాదంలో మొత్తం అన్ని రకాల ప్రక్రియలు కంప్లీట్ అయిపోయి మొత్తం జడ్జిమెంట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత కూడా ఓకే సుప్రీంకోర్టు అనమాట ఒక ఛాన్స్ ఇచ్చింది. ఓకే మళ్ళీ మీరు మరోసారి రావచ్చు అని, దీని మీద ఏమైనా మీకు సందేహాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే స్పెషల్ లీవ్ పిటిషను, అసాధారణ పిటిషను, క్యూరేటివ్ పిటిషను, జస్టిస్ పిటిషన్ అండి. క్యూరేటివ్ పిటిషన్ అండి యాక్చువల్లీ. స్పెషల్ లీవ్ పిటిషన్ అనుకుంటారు చాలా మంది. స్పెషల్ లీవ్ పిటిషన్ ఏంటమ్మా అంటే దాన్ని హైకోర్టుకి సంబంధించింది. హైకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే అది స్పెషల్ లీవ్ పిటిషన్ కిందకు వస్తుంది అనమాట. ఓకేనా, అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టే మార్చుకుంది అనుకోండి, అదేంటంటే మనకి సుప్రీంకోర్టు రివ్యూస్ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్, అది ఆర్టికల్ 137 ప్రకారం వస్తుంది అనమాట. అలా కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ మరోసారి కనుక రివ్యూ చేయాలని కోరాలనుకుంటే కోర్టు తీసుకొచ్చినటువంటిదే దాన్ని ఏమంటారంటే క్యూరేటివ్ పిటిషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనండి, స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటండి అంటే మనకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే స్పెషల్ లీవ్ పిటిషన్ అనమాట. రైట్, నెక్స్ట్ అండి. క్రింది వానిలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేని బిల్లులు ఏంటంట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఓకే రిలేటెడ్ టు ది జాయింట్ మనకి పార్లమెంట్ ఏంటంటే జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేరు, మళ్ళీ జాయింట్ పార్లమెంట్ సెషన్. ఓకేనండి, అవకాశం లేదు అంటే జాయింట్ పార్లమెంటరీకి వెళ్ళే అవకాశం లేనివి రాజ్యాంగ సవరణ బిల్లు, బడ్జెట్ బిల్లు, సాధారణ బిల్లు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అండి. ఈ 4గిట్లో ఏది లేదంట. మళ్ళీ ఏ చూస్తే ఓన్లీ 1 and 2, ఓన్లీ 1 and 3, డి ఓన్లీ 2 and 3 అంటే ఇది కరెక్ట్ అండి, బి కరెక్ట్. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆర్టికల్ 368 ప్రకారం అనేది లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారాలు ఉంటాయండి. ఎక్కడా కూడా జాయింట్ సెషన్కి వెళ్ళవన్నమాట.
అలాగే నెక్స్ట్ బడ్జెట్ బిల్లు కూడా జాయింట్ సెషన్కి వెళ్దు. బడ్జెట్ బిల్లో కేవలం అధికారాలు పూర్తిగా ఆర్టికల్ 112 ప్రకారం లోక్సభకు ఉంటాయి, రాజ్యసభకు తిరస్కరించే అధికారం కూడా ఉండదన్నమాట. ఓకేనండి. ఒకవేళ రాజ్యసభ ఏమైనా సరే సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అది కూడా 14 days లోపలే ఇవ్వాలన్నమాట. అంటే లోక్సభ పంపించిన తర్వాత 14 daysలో మాత్రం ఇవ్వాలి. ఒకవేళ 14 daysలో వాళ్ళు అప్రూవ్ చేయకపోతే అది అప్రూవ్ చేసినట్టుగానే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ సలహాలు ఇచ్చినా సరే దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం గవర్నమెంట్కి ఉండదు. ఇన్ఫాక్ట్ ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు దాని మీనింగ్. కాబట్టి బడ్జెట్కి కూడా ఎలాంటి జాయింట్ సెషన్ ఉండదు, బట్ సాధారణ బిల్లుకు ఉంటుంది జాయింట్ సెషన్. అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కూడా జాయింట్ సెషన్ పెట్టచ్చు అనమాట. ఓకేనండి. అంటే ఏంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఏంటమ్మా అంటే మనకి బైఫర్కేషన్ యాక్ట్ కానీ అంటే మనకి ఏంటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మనకి ఉంది కదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, అలా అనమాట. రీఆర్గనైజేషన్ యాక్ట్కి కూడా పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటండి అంటే ఈ 4 రాష్ట్రపతి గారు తిరస్కరించలేనిది ఏది అని అడిగారు అనుకోండి, ఇందులో 3 ఓకేనండి. తిరస్కరించలేని 3 ఉన్నాయి. యాక్చువల్లీ తిరస్కరించగలిగేది ఒకటే. ఒక సాధారణ బిల్లుల మీద మాత్రమే తిరస్కరణ అంటే వీటో పవర్ వాడగలరు. రాజ్యాంగ సవరణ బిల్లుని వీటో చేయలేరు, ఎందుకంటే సింపుల్ మెజారిటీ బిల్స్కి మాత్రమే వీటో ఉంటుంది, స్పెషల్ మెజారిటీకి వీటో ఉండదు. అండ్ అలాగే బడ్జెట్ బిల్లుకి వీటో వాడడానికి కుదరదు, ఎందుకంటే ప్రీ అప్రూవ్డ్ అనమాట. యాక్చువల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అప్రూవ్ చేశాక లోక్సభకి వెళ్తుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాధారణ బిల్లు వీటో చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును కూడా వీటో చేయడం కుదరదు, అది కూడా ప్రీ అప్రూవల్ అనమాట. యాక్చువల్ రాష్ట్రపతి గారు అనుమతితోనే పెడతారు లోక్సభలో, రాజ్యసభలో. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం చెప్పొచ్చు. మీ అందరికీ తెలిసిన ఆర్టికల్ 108 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. ఓకేనండి. రైట్. సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఉంది యాక్చువల్లీ. ఓకే. గవర్నర్ని ఎన్నుకునే పద్ధతి కనుక ప్రవేశపెడితే రాష్ట్రంలో 2 అధికార కేంద్రాలు ఏర్పడి సంక్షోభానికి దారితీస్తుందని ఎవరు చెప్పారంట? ఒకవేళ గవర్నర్ని కనుక ఎలక్షన్ ప్రాసెస్ పెడితే, గవర్నర్ కూడా ఎన్నిక కనుక పెట్టినట్లయితే, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్ కనుక పెడితే రాష్ట్రంలో 2 అధికార కేంద్రాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఒక అధికార కేంద్రం ఏంటి మనకి ముఖ్యమంత్రి గారితో కూడినటువంటి మంత్రిమండలి ఉంటుంది, ప్లస్ అలాగే గవర్నర్ గారు 2 అధికార కేంద్రాలు ఏర్పడి సంక్షోభానికి దారితీస్తని ఎవరు చెప్పారంట? భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు, కేటీ షా గారు, కేవీ కామత్ గారు, శ్రీమతి సరోజినీ నాయుడు గారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేవీ కామత్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది యాక్చువల్లీ మనకి. ఓకేనండి. 2 అధికార కేంద్రాలు కాకుండా ఒకటే అధికార కేంద్రం ఉంటుంది. మరి గవర్నర్ గారు రోల్ ఏంటి అంటే మనకి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి అధికారాలు గవర్నర్ గారికి ఉంటాయన్నమాట. అలాగే గవర్నర్ గారు ఎలా వర్క్ చేస్తారు అంటే మనకి క్యాబినెట్ సలహా మేరకు, స్టేట్ క్యాబినెట్ సలహా మేరకు, అలాగే మనకి రాష్ట్రపతి గారు తీసుకుంటే ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రిమండలికి సలహా మేరకు అనమాట. యాక్చువల్లీ ఇద్దరు కూడా మంత్రిమండలికి సలహా మేరకు మాత్రం వర్క్ చేస్తారనమాట. కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయన్నమాట, అంటే కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయన్నమాట మంత్రిమండలితో సంబంధం లేకుండా. ఎగ్జాంపుల్ తీసుకుంటే ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేసే విషయంలో, ఎలక్షన్స్ అయిన వెంటనే ఎవరిని ముఖ్యమంత్రిగా ఉంచాలి, ఇలాంటి విషయాల్లో కొన్ని డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సరోజినీ నాయుడు గారు తీసుకుంటే మనకి ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ది కంట్రీ అనమాట. యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్కి చేశారనమాట ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా. ఓకేనండి. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా మనం చాలా చేద్దాం. ఈ 2 daysలో నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఐ కుడ్ నాట్ డూ ద వీడియోస్ అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో బాలోయిక్ యాప్ లింక్ ఉంటుంది. మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండియన్ పాలిటీ మొత్తం ఉంది, అందులోని ఇండియన్ హిస్టరీ కూడా మొత్తం ఉంది, ఇండియన్ ఎకానమీ కూడా ఉంది, జాగ్రఫీ కూడా ఉందన్నమాట. మీకు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే 199 రూపీసే. మీరు చాలా తక్కువ ప్రైస్తో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నేను త్వరలో ఒక 2 daysలో ఒక కోర్స్ అనౌన్స్ చేస్తాను. ఓకే. అది కూడా మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దీనికి దానికి ఎలాంటి సంబంధం ఉండదు. సో కాబట్టి ఈ కోర్సెస్ ఎవరైనా కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.